పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్ఎండ్ఎస్ యాప్ లో అగ్రగణ్యులైన ఉపాధ్యాయుల క్లాసుల్ని మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి సబ్జెక్టు వీడియోస్ ని చూసి పర్చేస్ చేసుకోగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్ఎండ్ఎస్. షూర్ అండ్ సక్సెస్. ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాస్వామ్య డెమోక్రటిక్ గవర్నమెంట్ గా దీన్ని పేర్కొంటాం. ప్రజాస్వామ్య ప్రభుత్వం. తెలంగాణ టెక్స్ట్ బుక్లో 6th క్లాస్లో పేజీ నెంబర్ 103లో ఉంది. ఇదే చాప్టర్ ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్లో పేజీ నెంబర్ 104లో ఉన్నది. ఈక్వల్గా ఉన్నది, జస్ట్ ఒక పేజ్ అటు ఇటు తేడాతో. ఏమిటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? అందులో ప్రాతినిధ్యం ఎవరికి ఉంటుంది? ప్రజాస్వామ్యం ప్రజల యొక్క ఓటు ద్వారా, ప్రజల యొక్క ఓటు యొక్క నిర్ణయం ద్వారా ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు, ఎన్నికలు అనేవి అత్యంత కీలకమైనవి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం అనేది ప్రజలు ఇచ్చిన తీర్పుపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు ఆధారంగానే రాజకీయ పార్టీలు అధికారాన్ని చేపట్టడం, అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది. ప్రజాస్వామ్యం అనేది ప్రభుత్వ రూపాలలో అత్యంత ఉత్తమమైన రూపంగా కూడా పేర్కొనవచ్చును. ప్రజాస్వామ్యానికి అత్యంత అద్భుతమైన నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే అబ్రహం లింకన్. అమెరికా మాజీ అధ్యక్షుడైన అబ్రహం లింకన్ ఇతను ప్రజాస్వామ్యానికి సంబంధించిన అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చారు. ఏమన్నారంటే, డెమోక్రసీ ఈజ్ ద గవర్నమెంట్ ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల కోసం ఏర్పడి పనిచేసే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అర్థం. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంబంధించి ప్రజల యొక్క భాగస్వామ్యం ఉంటుంది అనే విషయం తేటతెల్లమైంది ఇప్పటికే మనకి. అయితే ప్రభుత్వం అనగా ఏమిటి? ప్రభుత్వం, ప్రభుత్వం అంటే ఏమిటి? ప్రభుత్వం అంటే ఒక ప్రదేశంలో గల ప్రజలు తమకు అవసరమైన నియమ నిబంధనలు కానీ, శాసనాలు కానీ రూపొందించే అధికారాన్ని ఒక వ్యక్తికి కానీ లేదా వ్యక్తుల సముదాయానికి కానీ అప్పగిస్తే దాన్నే ప్రభుత్వంగా పేర్కొనవచ్చును. ఇక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అని అన్నాం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందంటే ప్రజల చేతుల్లో ఉంటుంది. అధికారం ఎవరి చేతుల్లో ఉంటుందమ్మా? ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అధికారానికి మూలం ఎవరు? ప్రజాస్వామ్యంలో అధికారానికి మూలం ప్రజలు. ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుల ఆధారంగానే ప్రభుత్వం అధికారాన్ని చేపట్టడం, అధికారాన్ని కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం యొక్క విభాగాలు, ప్రభుత్వం యొక్క విభాగాలు. ప్రభుత్వంలో 3 విభాగాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉండే విభాగాలు 3. ఏమిటి ప్రభుత్వంలో గల ఉన్న 3 విభాగాలు? అందులో ప్రభుత్వంలో ఉన్న 3 విభాగాలలో ఒకటి ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటున్నాం. ఈ ప్రభుత్వంలో 3 విభాగాలు ఉంటాయి. అందులో ఒకటి శాసన నిర్మాణ శాఖ, శాసన
నిర్మాణ శాఖ, శాసన నిర్మాణ శాఖ. రెండవది కార్యనిర్వాహక శాఖ, కార్యనిర్వాహక శాఖ. 3 న్యాయశాఖ, న్యాయశాఖ. ఈ మూడింటిని కలిపే ప్రభుత్వంగా పరిగణించవచ్చును. అది ఏ ప్రభుత్వం అంటే కావచ్చు. ప్రభుత్వంలో 3 విభాగాలు ఉంటాయి. అందులో శాసన నిర్మాణ శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖ అనే 3 విభాగాలు ఉంటాయి. శాసన నిర్మాణ శాఖ అనేది అంటే లెజిస్లేచర్ అనేది దేశానికి అవసరమైన శాసనాల రూపకల్పన జరుపుతుంది. శాసనాల రూపకల్పన జరుపుతుంది. కార్యనిర్వాహక శాఖ అనగా ఎగ్జిక్యూటివ్ బాడీ, ఇది ఏం చేస్తుందంటే శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలను అమలు చేస్తుంది. న్యాయశాఖ అనగా జ్యుడిషియరీ, ఇదేం చేస్తుందంటే శాసన నిర్మాణ శాఖ రూపొందించిన శాసనాలు, కార్యనిర్వాహక శాఖ అనుసరించే విధానాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉన్నవా లేవని పర్యవేక్షణ చేస్తూ వీటి యొక్క విధానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంటే వాటిని న్యాయ సమీక్షకు, జ్యుడిషియల్ రివ్యూకు, న్యాయ సమీక్షకు గురి చేస్తుంది. ఇక్కడ శాసన, కార్యనిర్వాహక, న్యాయ ఈ 3 శాఖలకు సంబంధించి పూర్తి వివరణ ఒక్కసారి పరిశీలన చేద్దాం. ముందుగా శాసన నిర్మాణ శాఖ ప్రభుత్వంలో ఒక విభాగం అయిన శాసన నిర్మాణ శాఖ యొక్క వివరణ ఏంటో చూద్దాం. ఇది భారత పార్లమెంట్, భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభంగా దేన్ని పేర్కొంటామంటే పార్లమెంట్ ఆఫ్ ఇండియా అని పేర్కొంటాం. భారత పార్లమెంట్ ఇది భారత ప్రజలకు హృదయం వంటిది, భారత జాతికి ప్రతిబింబం వంటిది భారత పార్లమెంట్ అనేది. ఈ భారత పార్లమెంట్ అనేది భారతదేశంలో అత్యున్నత శాసన నిర్మాణ వ్యవస్థగా వెలుగొందుతున్నది. భారత పార్లమెంట్ దేశానికి అవసరమైన శాసనాలు రూపొందించడంతో పాటు ఆ శాసనాలను అమలు చేసే ప్రభుత్వాన్ని కూడా అందజేస్తుంది. ఇక్కడ పార్లమెంట్ అనేది దేశానికి అవసరమైన శాసనాలను రూపొందిస్తుంది. ఏ విధంగా రూపొందిస్తుంది? ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల తరపున పార్లమెంటులోకి ప్రవేశించి ప్రజా శ్రేయస్సుకు, దేశ ప్రగతికి అవసరమైన శాసనాలు రూపొందించడంలో పార్లమెంట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎగ్జాంపుల్ 1986వ సంవత్సరంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో భారత పార్లమెంట్ నూతన జాతీయ విద్యా విధానానికి సంబంధించిన చట్టాన్ని రూపొందించినది. 2009వ సంవత్సరంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో భారత పార్లమెంట్ ప్రాథమిక విద్యా హక్కుకు సంబంధించిన చట్టాన్ని రూపొందించినది. అదేవిధంగా పివి నరసింహారావు ప్రభుత్వ కాలంలో భారత పార్లమెంట్ భారత విదేశాంగ విధానంలో లుక్ ఈస్ట్ పాలసీ, తూర్పు వైపుకు వెళ్ళే విధానాన్ని ప్రారంభించినది. ఇదంతా కూడా దేశం మొత్తానికి వర్తించే విధి విధానాల రూపకల్పనలో కీలక పాత్ర వహిస్తుంది. అంటే ప్రభుత్వంలో ఒక విభాగమైన శాసన నిర్మాణ శాఖ అయిన పార్లమెంటు ఏం చేస్తుంది? దేశానికి అవసరమైన శాసనాలు రూపొందిస్తుంది. అంటే ఒక విభాగం పూర్తయింది. రెండవ విభాగం
రెండవ విభాగం పార్లమెంటు రూపొందించిన శాసనాలని అమలు చేసేది ఏంటంటే కార్యనిర్వాహక వర్గం. కార్యనిర్వాహక వర్గం. భారత్లో కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా ఎవరిని పేర్కొంటామంటే రాష్ట్రపతిని పేర్కొంటాం. రాష్ట్రపతి పేరు మీదుగానే భారతదేశ పరిపాలనను ప్రధాని నాయకత్వంలో గల కేంద్ర మంత్రిమండలి నిర్వహిస్తుంది. ఇది ఢిల్లీలో గల రాష్ట్రపతి భవన్. ఇది ఢిల్లీలో గల రాష్ట్రపతి భవన్. ఈ కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగంగా ఎవరుంటారు? కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగంగా ఎవరుంటారంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని నాయకత్వంలో గల కేంద్ర మంత్రిమండలి మరియు అటార్నీ జనరల్. ఇదంతా కలిపి కార్యనిర్వాహక వర్గంలో అంతర్భాగం. భారత పార్లమెంటు దేశానికి అవసరమైన శాసనాలు రూపొందిస్తే ఆ శాసనాలను అమలు చేసే వ్యవస్థ కార్యనిర్వాహక వర్గం లేదా కార్యనిర్వాహక శాఖ. ఈ కార్యనిర్వాహక శాఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు ప్రధాని నాయకత్వంలో గల కేంద్ర మంత్రిమండలి మరియు అటార్నీ జనరల్ అంతర్భాగంగా ఉంటారు. దీని తర్వాత ప్రభుత్వ వ్యవస్థలో మూడవ విభాగం న్యాయ వ్యవస్థ. మూడవ విభాగం ఏమిటి? న్యాయ వ్యవస్థ. భారత్లో అత్యున్నత న్యాయస్థానంగా దేన్ని పేర్కొంటామంటే ఢిల్లీలో గల సుప్రీంకోర్టును పేర్కొనవచ్చును. ఢిల్లీలో గల సుప్రీంకోర్టును పేర్కొనవచ్చును. ఇది ఢిల్లీలో గల సుప్రీంకోర్టు యొక్క భవనం యొక్క ఇమేజ్. ఏమిటి న్యాయశాఖ చేసే పని? శాసన వ్యవస్థ అయిన పార్లమెంటు రూపొందించిన శాసనాలను రాజ్యాంగబద్ధంగా రూపొందించబడ్డవా లేవా అని పర్యవేక్షణ చేస్తూ ఆ శాసనాల అమలులో కార్యనిర్వాహక వర్గం అనుసరించే విధానాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నవా లేవని పర్యవేక్షణ చేసేదే న్యాయ వ్యవస్థ. ఈ న్యాయ వ్యవస్థ అనేది దేశ పరిపాలన, శాసన నిర్మాణ ప్రక్రియ రాజ్యాంగానికి అనుగుణంగా జరిగేలా పర్యవేక్షణ చేస్తూనే ఏమాత్రం వాటి విధానాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నా సరే వెంటనే న్యాయ వ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని దీన్నే జ్యుడిషియల్ రివ్యూగా పేర్కొనవచ్చు. ఈ జ్యుడిషియల్ రివ్యూను ఉపయోగించి ఆ చట్టాలు లేదా విధానాలను రద్దు చేయగలదు. ఇది ప్రభుత్వంలో గల 3 రకాల విభాగాలు. అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం అంటే ఏంటో చెప్పుకున్నాం, ప్రభుత్వం అంటే ఏంటో చెప్పుకున్నాం, ప్రభుత్వంలో ఉన్న 3 విభాగాలు కూడా చెప్పుకున్నాం. దీని తర్వాత ప్రభుత్వం అనేది ఏమి చేస్తుంది, ప్రభుత్వం చేసే పనులేమిటి లేదా విధులు ఏమిటి, ప్రభుత్వం విధులు లేదా ప్రభుత్వం నిర్వహించే చర్యలు. ఏం చేస్తుంది ప్రభుత్వం? ప్రభుత్వం అనేది ప్రజలకు అవసరమైన శాసనాల రూపకల్పన ద్వారా ప్రజా సంక్షేమానికి ఉద్దేశించిన లక్ష్యాలను సాధించే ప్రయత్నం చేస్తుంది. రెండవది, ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువుల లేదా సరుకుల
ధరలను స్థిరీకరించేందుకు కృషి చేస్తుంది. ప్రభుత్వం అనేది దేశంలో శాంతి భద్రతలను పరిరక్షిస్తూ విదేశీ దాడుల నుండి దేశాన్ని, దేశంలో గల ప్రజలను సంరక్షిస్తుంది. ప్రభుత్వం అనేది ప్రజలకు అవసరమైన కనీస సదుపాయాలైన రోడ్లు నిర్మాణం చేపడుతుంది, రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తుంది. ప్రభుత్వం అనేది చౌక ధరల దుకాణాల ద్వారా అనగా రేషన్ షాపుల నిర్వహణ ద్వారా ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులను మంజూరు చేస్తుంది లేదా సరఫరా చేస్తుంది. దీనితో పాటు ప్రభుత్వం అనేది ప్రజలకు అవసరమైన విద్య మరియు వైద్య సదుపాయాలను కల్పిస్తుంది. ఇంతేకాకుండా ప్రభుత్వం అనేది వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ సదుపాయాలను కల్పిస్తుంది. దీనితో పాటు ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ దేశంలో గల ప్రజల ఆరోగ్యం కోసం కృషి చేస్తుంది. నూతన ఆవిష్కరణలకు ప్రభుత్వం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఇంతేకాకుండా ప్రభుత్వం అనేది ఇతర దేశాలతో సత్సంబంధాలను నెలకొల్పుకుంటూ భారతదేశ ప్రయోజనాలకు ఇతర దేశాల సహకారాన్ని కూడా పొందగలదు. ఇవన్నీ కూడా ప్రభుత్వం నిర్వహించే వివిధ రకాల పనులు లేదా విధులు. దీని తర్వాత ప్రభుత్వం రకాలు. ప్రభుత్వం అనేది 3 రకాలుగా పేర్కొనవచ్చును. ప్రభుత్వాన్ని 3 రకాలుగా పేర్కొనవచ్చు. ప్రభుత్వం రకాలు. ఏమిటి ప్రభుత్వం రకాలు? ప్రభుత్వాలు అనేవి 3 రకాలు. అందులో ఒకటి రాజరికం, రెండవది కులీన పాలన, మూడవది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అంటే ప్రభుత్వం 3 రకాలుగా వర్ధిల్లుతుంది. ఏమిటి ఈ 3 రకాలంటే రాచరికం సంబంధించిన ప్రభుత్వం, కులీన పాలన నిర్వహించే ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇలా ప్రభుత్వాన్ని 3 రకాలుగా పేర్కొనవచ్చు. ఇది మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేర్కొన్నారు. ఇందులో మొదటిది రాచరిక ప్రభుత్వం. ఇదిగో రాచరికానికి ప్రతీకగా దీన్ని పేర్కొనవచ్చు. ఏమిటి రాచరిక ప్రభుత్వం అంటే ప్రభుత్వ అధికారం మొత్తం ఒకే వ్యక్తి చేతిలో ఉంటే దాన్ని రాచరిక ప్రభుత్వం అంటారు. ఈ రాచరిక ప్రభుత్వంలో రాజు లేదా రాణి సర్వాధికారాలు కలిగి ఉంటారు. రాజు లేదా రాణి వాళ్ళు చెప్పిందే చట్టం, వాళ్ళు చేసిందే న్యాయం. వారి యొక్క మాటలను ధిక్కరిస్తే తీవ్రంగా శిక్షిస్తారు. రాజ్యంలో రాజులు పన్నుల పెంపుదలకు ఆదేశాలు జారీ చేశారనుకోండి, ఆ ఆదేశాలను ఎవరైనా ధిక్కరిస్తే ధిక్కరించిన వ్యక్తులకు కఠినమైన శిక్షలు పడతాయి. అంటే
రాచరిక ప్రభుత్వ విధానంలో ప్రజాభిప్రాయానికి ఎలాంటి ప్రాధాన్యం లేదు. అక్కడ ప్రజాభీష్టం పరిగణనలోకి తీసుకోబడదు. రాజు లేదా రాణి వారు ప్రజా సంక్షేమం కంటే రాజ్య విస్తరణపైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. కాబట్టి ఈ రాచరిక ప్రభుత్వం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ప్రజల యొక్క భాగస్వామ్యం లేదు కాబట్టి. తర్వాత రెండవది కులీన ప్రభుత్వం. కులీన ప్రభుత్వం ఏమిటి? కులీన ప్రభుత్వం అంటే ఇది రెండవది. కులీన ప్రభుత్వం. ఈ కులీన ప్రభుత్వంలో విశేషం ఏంటంటే ప్రభుత్వ అధికారం కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో ఉంటుంది. ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు, జస్ట్ నలుగురు ఐదుగురు అంతే. కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో ఉంటే అది కులీన ప్రభుత్వం లేదా అల్పజన పాలనగా పరిగణించవచ్చు. ఏమిటి ఇందులో గల మౌలిక అంశం అంటే ఈ విధానంలో కూడా ప్రజాభిప్రాయానికి ఎలాంటి ప్రాధాన్యం ఉండదు. ప్రజాభీష్టాన్ని పరిగణలోకి తీసుకోరు. కులీన ప్రభుత్వాన్ని నిర్వహించే పాలకులు వారి స్వప్రయోజనాల కోసం ఆలోచిస్తారు కానీ ప్రజల యొక్క ప్రయోజనం కోసం కానీ ప్రజా సంక్షేమం కోసం కానీ ఆలోచించరు. కాబట్టి కులీన ప్రభుత్వం కూడా అంతగా శ్రేయస్కరమైన ప్రభుత్వం కాదు. ఇక మూడవది ప్రజాస్వామ్య ప్రభుత్వం. మూడవది ఏంటమ్మా? ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఏమిటి ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క మౌలికాంశాలు? ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క మౌలికాంశాలు. ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వంగా పరిగణింపబడుతుంది. ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వంగా పరిగణింపబడుతుంది. ఎలా? ప్రభుత్వ అధికారం ప్రజల చేతుల్లో ఉంటే, ప్రజలందరి చేతుల్లో ఉంటే దాన్ని ప్రజాస్వామ్యం అనగా డెమోక్రసీగా పరిగణిస్తాం. రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం, రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్ అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం యొక్క రూపాలలో అత్యున్నతమైనది ప్రజాస్వామ్య ప్రభుత్వంగా పేర్కొన్నారు. మరియు అరిస్టాటిలే ఈ రకంగా కూడా పేర్కొన్నారు. విభిన్న ప్రజల విభిన్న మనస్తత్వాలను, ఆశయాలను, ఆలోచనలను, భావనలను తనలో ఇముడ్చుకొని అంటే మెర్జ్ చేసుకొని అన్యాయానికి, అణచివేతకు పాల్పడే శక్తులను నియంత్రించే ప్రభుత్వమే ప్రజాస్వామ్య ప్రభుత్వం అని రాజనీతి శాస్త్ర పితామహుడైన అరిస్టాటిల్ పేర్కొన్నారు. ఏమిటి ప్రజాస్వామ్య ప్రభుత్వం యొక్క ప్రత్యేకత లేదా గొప్పతనం? ప్రభుత్వ రూపాలలో అత్యున్నతమైన రూపంగా పరిగణించవచ్చును. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో రాచరికానికి వ్యతిరేకంగా, నియంతృత్వానికి వ్యతిరేకంగా జరిగిన అనేక ఉద్యమాల ఫలితంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అనేవి ఏర్పాటు అయినవి. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. ప్రజాస్వామ్యాన్ని ఆంగ్లంలో డెమోక్రసీ అంటారు. డెమోక్రసీ అనే ఈ పదం క్రేసియా అనే రెండు గ్రీకు భాషా పదాల నుండి ఆవిర్భవించెను. డెమోక్రసీ అనే ఆంగ్ల పదం, డెమోక్రేసియా అనే రెండు గ్రీకు భాషా పదాల నుండి ఆవిర్భవించినది. ఇందులో డెమోస్ అనగా
డెమోస్ అనగా ప్రజలు అని అర్థం. క్రేసియా అనగా పరిపాలన లేదా అధికారం. పరిపాలన లేదా అధికారం అని అర్థం. ఇక్కడ ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రజలచే ఏర్పడి ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించినది. అందుకే ప్రపంచంలో ప్రజాస్వామ్యం అత్యున్నత ప్రభుత్వంగా, అత్యున్నత విధానంగా నేటికి మన్ననలు పొందుతుంది. ఈ ప్రజాస్వామ్యం అనేది 2 రకాలుగా పరిగణింపబడుతుంది. అందులో ఒకటి ప్రజాస్వామ్యం అనేది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, డైరెక్ట్ డెమోక్రసీ. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. రెండవది పరోక్ష ప్రజాస్వామ్యం, ఇండైరెక్ట్ డెమోక్రసీ. పరోక్ష ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యాన్ని 2 రకాలుగా పేర్కొనవచ్చును. ఏమిటి ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే, ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్షంగా పరిపాలనలో పాల్గొంటారు. ఈ విధానంలో పరిపాలన నిర్వహించే వ్యక్తులు ఏమాత్రం అలసత్వాన్ని వహించినా సరే వెంటనే ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానంలో రీకాల్ విధానాన్ని అనుసరించి ఇమీడియట్గా అక్కడ మరొక అభ్యర్థిని నిలిపి ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారు. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ సమిష్టి నిర్ణయాల స్వీకరణ అనేది జరుగుతుంది. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం ప్రాచీన కాలంలో ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టా మరియు ఏథెన్స్లలో అమలులో ఉండేది. అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలో ఎక్కడ అమలులో ఉండేదంటే ప్రాచీన గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టా మరియు ఏథెన్స్లలో అమలులో గలదు. ప్రస్తుతం ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎక్కడ అమలులో ఉన్నది అంటే స్విట్జర్లాండ్లో ప్రస్తుతం ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది కొనసాగుతున్నది. ఏమిటి స్విట్జర్లాండ్ ఇది కొనసాగడానికి కారణం? తక్కువ జనాభా, తక్కువ భౌగోళిక పరిధి, ఎక్కువ అక్షరాస్యత ఉన్న దేశాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది అని గ్రహించాలి. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్నే డైరెక్ట్ డెమోక్రసీగా పేర్కొంటాం. ఈ విధానంలో ప్రజలే ప్రత్యక్షంగా పాలనలో పాల్గొంటారు. ఈ విధానంలో సరిగ్గా పరిపాలించిన వ్యక్తిని రీకాల్ విధానం ద్వారా వెనక్కి పిలిచి ఇమీడియట్గా ప్రత్యామ్నాయాన్ని అనుసరించే అవకాశం గలదు. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ప్రాచీన కాలంలో ఎక్కడ అమల్లో ఉండేదంటే గ్రీకు నగర రాజ్యాలైన స్పార్టా మరియు ఏథెన్స్లలో అమలులో ఉండేది. ప్రస్తుతం ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎక్కడ కొనసాగుతున్నదంటే స్విట్జర్లాండ్ దేశంలో కొనసాగుతున్నది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం ఎలాంటి దేశాలలో కొనసాగేందుకు వీలున్నదంటే తక్కువ భౌగోళిక పరిధి, తక్కువ జనాభా, ఎక్కువ అక్షరాస్యత అంటే లిటరసీ రేట్ ఎక్కువ అక్షరాస్యత గల దేశాలలో, ప్రాంతాలలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్ని కొనసాగించేందుకు అనువుగా పరిగణించవచ్చును. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి సంబంధించిన సారాంశం. దీని తర్వాత మరొకటి పరోక్ష ప్రజాస్వామ్యం.
పరోక్ష ప్రజాస్వామ్యం, ఇండైరెక్ట్ డెమోక్రసీ. డిఎస్సి ఎగ్జామ్స్లో చాలాసార్లు వచ్చింది దీనికి సంబంధించిన బిట్టు. పరోక్ష ప్రజాస్వామ్యానికి మరొక పేరు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. పరోక్ష ప్రజాస్వామ్యానికి మరొక పేరు ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంగా పేర్కొంటాం. రిప్రజెంటేటివ్ డెమోక్రసీగా కూడా దీన్ని పేర్కొంటాం. ఈ పరోక్ష ప్రజాస్వామ్యం లేదా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో ప్రజలచే ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రజల తరపున పరిపాలన నిర్వహించడం జరుగుతుంది. ఇది ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం. ప్రపంచంలో ప్రస్తుతం సుమారు 99% పైగా దేశాలు దేనిని అనుసరిస్తున్నవి అంటే ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం లేదా ప్రత్యక్ష ప్రజాస్వామ్యాన్నే అనుసరిస్తున్నవి. ఇక దీనికి సంబంధించే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మీ అందరికీ తెలిసిందే. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఏమిటి అంటే భారతదేశం. భారతదేశం ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అంటే మన దేశంలో 1951, 1952 సంవత్సరాలలో ఒకటవ లోక్సభకు ఎన్నికలు జరిగే సమయానికి 21 సంవత్సరాలు నిండిన వయోజన ఓటర్ల సంఖ్య 21 సంవత్సరాలు నిండిన వయోజన ఓటర్ల సంఖ్య సుమారు 17 కోట్లు. మన దేశంలో 1951, 52లలో ఒకటవ లోక్సభకు జరిగిన ఎన్నికలలో 21 సంవత్సరాల నిండిన వయోజన ఓటర్ల సంఖ్య సుమారు 17 కోట్లు. ఎప్పుడు 1950స్లో. 2019వ సంవత్సరంలో 17వ లోక్సభ ఎన్నికల నాటికి మన దేశంలో 18 సంవత్సరాలు నిండిన వయోజన ఓటర్ల సంఖ్య సుమారు 90 కోట్లు. 90 కోట్లు. ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మొదటి లోక్సభ ఎన్నికల సమయానికి వయోజన ఓటు హక్కు పొందాలంటే ఆర్టికల్ 326 ప్రకారం వయోజన ఓటు హక్కు పొందాలంటే 21 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. 2019లో అది 18 సంవత్సరాలుగా చెప్పుకుంటున్నాం. ఏమిటి ఈ మార్పు? ఎప్పుడు జరిగింది ఈ మార్పు? ఏ ప్రధాని కాలంలో జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా జరిగింది? ప్రీవియస్ ఎగ్జామ్స్లో తరచూ అడుగుతున్న బిట్స్లో ఇదొకటి. దాని యొక్క క్లారిఫికేషన్ ఇది. రాజీవ్ గాంధీ ప్రభుత్వం అంటే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో రాజీవ్ గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1988లో రూపొందించి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని 1988లో రూపొందించి వయోజన ఓటు హక్కు యొక్క కనీస వయోపరిమితిని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగినది. దీని మీద జాగ్రత్తగా దృష్టి సారించాలి. ఇక ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అంటున్నాం. ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఏమిటి? ప్రపంచంలో రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అమెరికా. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేర్కొనవచ్చును. దేనిని? అమెరికాని పేర్కొనవచ్చును. దీని తర్వాత ప్రజాస్వామ్యంలో అధికారానికి మూలం ప్రజలు అనే విషయం మీకు అర్థమైంది. ఇక్కడ ఈ ప్రజలు అనేవాళ్ళు ప్రజాప్రతినిధులను ఎన్నికల ద్వారా ఎన్నుకుంటారు. అంటే ఎన్నికలు
ఏమిటో దీని యొక్క విధి విధానాలు చూద్దాం. మన దేశంలో జాతీయ స్థాయిలో పార్లమెంటుకు, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర శాసన వ్యవస్థలకు ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారంటే ఆర్టికల్ 324 ప్రకారం ఏర్పాటైన కేంద్ర ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహిస్తుంది. మరి లోకల్ బాడీస్, రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల యొక్క ఎన్నికలను ఆర్టికల్ 243 క్లాజ్ కే ప్రకారం ఏర్పాటైన రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర స్థాయిలో స్థానిక సంస్థల యొక్క ఎన్నికల నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్నే చెప్పుకుంటాం. ఒక గ్రామ పంచాయతీలో సుమారుగా 2000 నుండి 5000 మంది జనాభా ఉంటే ఆ గ్రామ పంచాయతీని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డులకు సంబంధించి ఎన్నికలు నిర్వహించే క్రమంలో ఓటర్లు వార్డు సభ్యుల్ని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికలో ఒక్కొక్కసారి ఒక్క ఓటు తేడాతో కూడా గెలుపు ఓటముల నిర్ణయం జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యంలో ఏ సూత్రాన్ని పాటిస్తారంటే మెజార్టీ సూత్రాన్ని పాటిస్తారు. మెజార్టీ సూత్రాన్ని పాటిస్తారు అనేది ఒక విషయం. రెండవది, ఒక గ్రామ పంచాయతీలో సుమారు 20 మంది వార్డు సభ్యులు ఉన్నారు. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపులే. ఒక గ్రామ పంచాయతీలో 20 మంది వార్డు సభ్యులు ఉన్నారు అని అనుకుందాం. 20 మంది వార్డు సభ్యులు కూడా పంచాయతీ కార్యాలయంలో కూర్చొని ఒక కీలకమైన అంశంపై తీర్మానాన్ని రూపొందించి ఆమోదించాల్సి వచ్చింది. అప్పుడు ఈ 20 మందిలో 11 మంది సభ్యులు ఒక తీర్మానాన్ని అనుకూలంగా ఓటింగ్ వేసి మరో మిగిలిన 9 మంది సభ్యులు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారనుకోండి. ఎవరి మాట నెగ్గుతుందంటే ఈ 11 మంది వార్డు సభ్యుల యొక్క మాట నెగ్గుతుంది. ఈ 9 మంది వార్డు సభ్యుల మాట నెగ్గదు. అంటే వీళ్ళు కూడా వీరి యొక్క అభిప్రాయంతో అంగీకరించి తీరాల్సిందే. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం, మెజార్టీ యొక్క గొప్పతనం. ప్రజాస్వామ్యంలో నిర్ణయీకరణ అనేది, అంటే నిర్ణయాలు తీసుకోవడం కూడా మెజార్టీ వర్గాల అభిప్రాయం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోబడతాయి. అయితే ఎన్నిక ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చారు. అది గ్రామీణ స్థాయి కావచ్చు, పట్టణ స్థాయి కావచ్చు, రాష్ట్ర స్థాయి కావచ్చు, లేదా జాతీయ స్థాయి కావచ్చు. ఎన్నిక ద్వారా వచ్చిన వాళ్ళు ఎన్నికైన తర్వాత ఇష్టానుసారంగా వ్యవహరించే వీల్లేదు. అంటే ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ ఉంటుంది. ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద నియంత్రణ ఉంటుంది. ఇష్టానుసారం వ్యవహరించడానికి వీల్లేదు. ఎలాంటి నియంత్రణ ఉంటుంది? ఎన్నికైన ప్రజాప్రతినిధులు రాజ్యాంగ నియమాలకు లోబడి మాత్రమే వ్యవహరించాలి. వారు రాజ్యాంగ నియమాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే వాళ్ళని న్యాయస్థానాలు అనర్హులుగా ప్రకటించే వీలున్నది. ఇక ఎన్నికైన ప్రజాప్రతినిధుల మీద ప్రజలు కూడా అనేక మార్గాలలో నియంత్రణ కలిగి ఉంటారు. ఇది కూడా మనకు 6వ తరగతి టెక్స్ట్ బుక్లో పేర్కొన్నారు. ప్రజలు ప్రజాప్రతినిధుల మీద ఎలా నియంత్రణ కలిగి ఉంటారు అంటే బహిరంగ సభల సమావేశాల ద్వారా,
టెలివిజన్ ఛానల్ చర్చల ద్వారా, వార్తాపత్రికల ద్వారా తమ యొక్క అభిప్రాయాలను వెల్లడించడం ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రజలు నియంత్రించగలరు. అంతేకాకుండా ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాసన వ్యవస్థలు కూడా అనేక మార్గాలలో నియంత్రిస్తాయి. ఎలా నియంత్రిస్తాయంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ద్వారా, అంటే ప్రభుత్వాన్ని నియంత్రించే మార్గాలు ఇవన్నీ కూడా. ఎన్నికైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వంగా ఏర్పాటైతే వాళ్ళని శాసన వ్యవస్థలు నియంత్రిస్తాయి. ఎలా నియంత్రిస్తాయంటే ఈ మార్గాల ద్వారా. సభా హక్కుల ఉల్లంఘన, సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ద్వారా, అవిశ్వాస తీర్మానం ద్వారా, విశ్వాస తీర్మానం ద్వారా, అభిశంసన తీర్మానం ద్వారా, కోత తీర్మానాల ద్వారా ఎన్నికైన ప్రజాప్రతినిధులను శాసన వ్యవస్థ అనేది నియంత్రించగలదు అని చెప్పవచ్చు. దీని తర్వాత మనకి 6వ తరగతి టెక్స్ట్ బుక్లోనే ఒక సబ్ టైటిల్ ఇచ్చాడు. ఏమిటి ఆ సబ్ టైటిల్ అంటే ప్రజాస్వామ్యం సమానత్వం. సబ్ టైటిల్ ఏంటి? ప్రజాస్వామ్యం సమానత్వం. ఇది మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో పేర్కొన్న సబ్ టైటిల్. ఏమిటి ప్రజాస్వామ్యం సమానత్వం అంటే? ప్రజాస్వామ్యంలో ధనికులు పేదలు అనే వ్యత్యాసం ఉండదు, స్త్రీలు పురుషులు అనే వ్యత్యాసం ఉండదు, అక్షరాస్యులు నిరక్షరాస్యులు అనే వ్యత్యాసం చూపరాదు, మరియు ఉద్యోగులు నిరుద్యోగులు అని లేదా సామాన్యులు అధికారులు అని ఎలాంటి వ్యత్యాసం లేదు. ఎగ్జాంపుల్, భారతదేశంలో ఆర్టికల్ 326 ప్రకారం నిర్ణీత వయసు నిండిన ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు కల్పించబడుతుంది. ఆ ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వాన్ని నిలపాలా లేదా తొలగించాలా అనేది నిర్ణయించబడుతుంది. అంటే ప్రభుత్వాన్ని నిలపాలా లేదా తొలగించాలా? ప్రభుత్వం ప్రజల యొక్క శ్రేయస్సుకు అనుకూలంగా పనిచేస్తే మరోసారి అధికారంలోకి వస్తుంది. ప్రజల యొక్క అభిప్రాయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రభుత్వాన్ని ప్రజల ఓటు హక్కు ద్వారా కూల్చేస్తారు. ఇక్కడ ప్రజాస్వామ్యం సమానత్వానికి సంబంధించి ప్రజాస్వామ్యంలో అందరూ సమానులే, చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరూ సమానులే. సామాన్య పౌరుడు మొదలుకొని ప్రభుత్వాధినేత అయిన ప్రధాని వరకు ఒకే రకమైన నేరం చేసినప్పుడు ఒకే రకంగా శిక్షింపబడతారు. ఈ విషయాన్ని గుర్తించాలి. రెండవది, ప్రజాస్వామ్యంలో కొన్ని ప్రలోభాలు ఎరచూపుతుంటారు. ప్రలోభాలకు లోబడి ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో కూడా దుర్వినియోగపరచరాదు. పలానా వ్యక్తి మా వర్గం వారు, మా కులం వారు, మా మతం వారు, మా ప్రాంతం వారు ఇలాంటి వాటితో సంబంధం లేకుండా సమర్థుడైన వ్యక్తికి ఓటును వేసి అలాంటి వ్యక్తుల్ని అధికారానికి తీసుకువస్తే అది దేశ శ్రేయస్సుకు సమాజ ప్రగతికి కూడా ఉపకరిస్తుంది. ప్రజాస్వామ్యంలో పేదలు మహిళలు కూడా చురుకుగా పాలనా ప్రక్రియలో పాల్గొనలేకపోతున్నారు. దీనికి కారణం ఏంటంటే నిరక్షరాస్యత కావచ్చు, పేదరికం కావచ్చు, వెనుకబాటుతనం కావచ్చు. ప్రజలందరూ క్రియాశీలకంగా భాగస్వామ్యం అయితే మాత్రమే ప్రజాస్వామ్యం విజయవంతమవుతుంది అని చెప్పవచ్చును. ఓటు హక్కును చాలా రహస్యంగా అనగా గోప్యంగా మాత్రమే వినియోగించుకోవాలి. సమర్థుడైన వ్యక్తికి మాత్రమే ఓటును వేసి గెలిపించుకోవలసిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రజలపై ఉన్నది అని చెప్పవచ్చు. దీని తర్వాత మనకి టెక్స్ట్ బుక్లోనే వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు అని
ఒక సబ్ టైటిల్ ఇచ్చాడు, వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు. ఏ ఏ స్థాయిలలో ప్రభుత్వాలు ఉన్నవి? వివిధ స్థాయిలలో, వివిధ స్థాయిలలో ప్రభుత్వాలు. మనకి 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన అంశాన్ని పరిశీలిస్తే ఏ ఏ స్థాయిల్లో ప్రభుత్వాలు ఉన్నాయో ఈ రకంగా చెప్పవచ్చు. అందులో 1 స్థానిక ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు. 2 రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం. 3 జాతీయ స్థాయిలో జాతీయ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం, జాతీయ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం. ఏమిటో ఒకసారి పరిశీలన చేద్దాం. మనకి 6వ తరగతి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన సారాంశాన్ని బేస్ చేసుకుంటే స్థానిక ప్రభుత్వం అంటే ఏమిటి? స్థానికంగా ఆ ప్రాంతం వారి యొక్క అవసరాలు గుర్తించి వాటికి పరిష్కార మార్గాల్ని అన్వేషించే ప్రభుత్వాలే స్థానిక ప్రభుత్వాలు. వీటిని ఇంగ్లీష్లో లోకల్ బాడీస్గా పేర్కొంటాం. ఈ స్థానిక ప్రభుత్వాలు అనేవి 2 రకాలు. అందులో 1 గ్రామీణ ప్రభుత్వాలు, 1 గ్రామీణ ప్రభుత్వాలు. ఇక 2వది పట్టణ ప్రభుత్వాలు. స్థానిక ప్రభుత్వాలు అనేవి 2 రకాలు. 1 గ్రామీణ ప్రభుత్వాలు, 2 పట్టణ ప్రభుత్వాలు. గ్రామీణ ప్రభుత్వాలను మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయవచ్చును. గ్రామీణ ప్రభుత్వాలు అనేవి మళ్ళీ 3 రకాలు. అందులో 1 గ్రామ పంచాయతీ, 2 మండల పరిషత్, 3 జిల్లా పరిషత్. పట్టణ ప్రభుత్వాలు కూడా మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయవచ్చు. అందులో 1 నగర పంచాయతీ, 2 మున్సిపల్ కౌన్సిల్, 3 కార్పొరేషన్ అంటే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్గా డివైడ్ చేయవచ్చు. ఇక్కడ గ్రామ పంచాయతీ, గ్రామీణ ప్రభుత్వాలలో గ్రామ పంచాయతీ అనేది గ్రామ పంచాయతీ పరిధిలో గల ప్రజల యొక్క అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తుంది. గ్రామ పంచాయతీకి రాజకీయ అధిపతి సర్పంచ్. గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వంచే నియమింపబడే పంచాయతీ కార్యదర్శి పరిపాలనకు సంబంధించిన వ్యవహారాలలో సర్పంచ్కు సహకరిస్తారు. 2వది మండల పరిషత్. మండల పరిషత్కు అధిపతి మండల పరిషత్ అధ్యక్షులు, అతను రాజకీయ అధిపతి. మండల పరిషత్కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎంపీడీఓ మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ వ్యవహరిస్తారు. 3వది జిల్లా పరిషత్. జిల్లా పరిషత్ యొక్క రాజకీయ అధిపతి జిల్లా పరిషత్ చైర్పర్సన్. జిల్లా పరిషత్కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఎవరు వ్యవహరిస్తారంటే జడ్పీసీఏఓ, జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇక ఈ జిల్లా పరిషత్కు మెంబర్ సెక్రటరీగా ఎవరు వ్యవహరిస్తారంటే జిల్లా కలెక్టర్. ఇవి గ్రామీణ ప్రభుత్వాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని యొక్క పూర్తి స్థాయి వివరణ మళ్ళీ సెపరేట్ చాప్టర్లో 6th ఉన్నది, అక్కడ చెప్పుకుంటాం. 2వది పట్టణ ప్రభుత్వాలు. ఇందులో మొదటిది నగర పంచాయతీ. నగర పంచాయతీ యొక్క రాజకీయ అధిపతి అధ్యక్షుడు. నగర పంచాయతీకి పరిపాలనా వ్యవహారాలలో సహకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వంచే ఒక ఈఓ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనగా కార్యనిర్వాహక అధికారి నియమింపబడతారు. 2వది మున్సిపల్ కౌన్సిల్. మున్సిపల్ కౌన్సిల్కు రాజకీయ అధిపతి మున్సిపల్ చైర్పర్సన్. మున్సిపల్ చైర్పర్సన్కు పరిపాలనా వ్యవహారాలలో సహకరించేందుకు మరియు కార్యనిర్వాహక అధికారిగా ఎవరు వ్యవహరిస్తారంటే మున్సిపల్ కమిషనర్. 3వది మున్సిపల్ కార్పొరేషన్. మున్సిపల్ కార్పొరేషన్కు ప్రథమ పౌరుడు మరియు రాజకీయ అధిపతి ఎవరంటే మేయర్.
ఈ మేయర్కు పరిపాలనా వ్యవహారాలలో సహకరించే కార్యనిర్వాహక అధిపతి ఎవరంటే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్గా వ్యవహరిస్తారు. ఇది స్థానిక ప్రభుత్వాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివిధ స్థాయిలలో గల 6వ తరగతిలో పేర్కొన్న విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం 2వ విభాగం. రాష్ట్ర ప్రభుత్వం అనేది రాష్ట్రం మొత్తానికి అవసరమైన పరిపాలనా బాధ్యతలు రూపొందించి నిర్వహించడంలో కీలక పాత్ర వహిస్తుంది. ఎగ్జాంపుల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అసోం రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొదలైనవి. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వాధినేతగా ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రాధినేతగా గవర్నర్ వ్యవహరిస్తారు. ఇక్కడ రాష్ట్రాధినేత అయిన గవర్నర్ నామమాత్రపు అధికారాలు కలిగి ఉండగా రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు. ఇక 3వది జాతీయ ప్రభుత్వం. దేశం మొత్తానికి అవసరమైన పరిపాలనా బాధ్యతలను నిర్వర్తించాల్సింది జాతీయ ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దేశాధినేతగా రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఇతను కేవలం నామమాత్రపు అధికారాలు కలిగి ఉంటారు. ఇక జాతీయ స్థాయిలో ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి వ్యవహరిస్తారు. ఇతను వాస్తవ అధికారాలను కలిగి ఉంటారు. ఇది 6వ తరగతి టెక్స్ట్ బుక్లో పేర్కొనబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వం అనే చాప్టర్కి సంబంధించిన సమగ్రమైన వివరణ.